ఆంధ్ర తెలంగాణలో చాలా సుపరిచితురాలైన అఘోరితోని ఉన్నాము, లేడీ అఘోరితోని. ప్రస్తుతం ఆమెకి ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి ఆమె ఇక్కడ మహాకుంభమేళలో పాల్గొనడానికి వచ్చింది. సో అఘోరి అయిన ఆమె తమ నిరంతర సాధనతో పాటు ఇక్కడ కుంభమేళలో ఈ పుణ్యనదిలో స్నానం చేయడానికి వచ్చారు. అఘోరిని అడిగి మాటల్లో తెలుసుకుందాము. బాగున్నారా అమ్మా? బాగున్నాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. సో ఇప్పుడు మీరు అక్కడ తెలంగాణలో మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని విన్నాము. ఎందుకు, ఎవరు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు బెదిరిస్తున్నారు? అంటే ఇది 3 రోజులు నేను ఇక్కడ ఉన్నాను. 3 రోజులు గంగస్నానం చేస్తూ నా వంతు నేను దీక్షలో నా వంతు నేను ఉన్నాను. అయితే 3 రోజుల నుండి క్రిస్టియన్ వాళ్ళు కానీ ముస్లిం వాళ్ళు కానీ పని కట్టుకొని మరి నా మీద తెలంగాణకు ఆంధ్రాకు వస్తే నీ మరణమే చూస్తావు, అసలు రావాల్సిన అవసరమే లేదు, తెలంగాణ ఆంధ్రాకు మీకు రావడానికి వీలే లేదు, వస్తే మాత్రం నిన్ను ఊచకోత కోస్తాము, నిన్ను రానివ్వకుండానే చేయడానికి మేమందరం పని కట్టుకొని వెయిట్ చేస్తున్నాము, అసలు బార్డర్ కూడా దాటనీయమని హెచ్చరిస్తూ 3 రోజుల నుండి ఒకటే కాల్స్ విపరీతంగా. ఆ సిమ్ కూడా ఇరగొట్టాను. అలా కాల్స్ రావడం వల్లనే నేను ఎప్పుడైతే దర్గాది ఏదైతే మన వెమ్లవాడ లోపల శివయ్యది ఏదైతే ఉందో ఆ వెమ్లవాడ గుడి లోపల ఏదైతే దర్గా ఉందో ఆ దర్గాని పడగొట్టాలి, దాన్ని అక్కడికి వెళ్ళి తీసేయాలని ఎప్పుడైతే నేను ఆ మధ్యలో నేను అనౌన్స్మెంట్ చేశానో అదే ఇప్పుడు నేను మళ్ళీ అనౌన్స్మెంట్ చేశాను, అంటే వెళ్ళడానికి. అప్పటి నుండే ఈ కాల్స్ అనేటివి రావడం జరుగుతుంది, నాకు బెదిరింపు కాల్స్. మీరు అఘోరి అయ్యండి, ఒక సిమిలర్గా మీరు ఒక సాధ్విని అయ్యండి, మీరు ఈ కాల్స్కి భయపడడం ఏంటి? మన హిందూ ధర్మంలో నేను భయపడినని ఎప్పుడు నేను ఒకటే మాట, నేను అసలు భయపడను. ఒకవేళ దమ్ముంటే కాల్స్ కాదు, నా ముంగడికి వచ్చి మాట్లాడండి, నా ముంగడికి వచ్చి నాతో పాటు పోరండి, నాతో పాటు ఒక 10 తలలన్నా తీసుకుపోతాను, ఇది కంపల్సరీ. నాతో పాటు ఒక 10 తలలన్నా మీకు దమ్ముంటే నా ఎదురుకొచ్చి నాతో పోరాడండి. ఫోన్లలో కాదు, ఫోన్లలో బెదిరించడానికి కాదు, ఇది సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. దీని తర్వాత కూడా ఇంకో ప్రణాళిక కూడా నేను చేస్తున్నాను. ప్రతి తెలంగాణలో హైవే మీద ఎక్కడికి వెళ్ళి ఏ వ్యాన్లోకి వెళ్ళి ఏ గోవు ఎక్కడికి పోతుంది అనేది కూడా, అది కూడా నేను నెక్స్ట్ నేను చేయబోతున్నాను, కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాను. గోవు ఏ వ్యాను ఎక్కద్దు, ఏది ఎక్కద్దు, దాన్ని కూడా ఆపే బాధ్యత ఇప్పుడు తీసుకుంటున్నాను. సరే, అపార్ట్ ఫ్రమ్ అది కాకుండా ఇప్పుడు మహాకుంభమేళా ఉంది, చాలామంది నాగ సాధువులు వస్తున్నారు, సాధు సంతులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరు ఎవరినైనా తోటి మీ సాధువులను కానీ ఎవరినైనా మీరు కలిసారా? చాలామందిని కలిశాను. అది అన్ని పర్సనల్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు అదొక ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి పర్సనల్గానే ఉంచుతాము. కలిసి 3 రోజులు చర్చలు జరిపించుకొని ఇప్పుడు దాని గురించి అని ప్రత్యేకంగా వెళ్తున్నాను. ఇంకా అంటే ట్రెండింగ్ అంటే నాగసాధువులది యూజువల్గా వాళ్ళు హిమాలయాల్లోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కుంభమేళ సమయంలో తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా ఉండరు. వాళ్ళు తమ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆస్టరిటీస్ అంటే తపస్సు, సాధన ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు కదా. సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అసలు మీరు ఏ సాధన చేస్తున్నారని మీ గురించి ఏమైనా అడిగారా వాళ్ళు? చాలా అడుగుతారు, అడగంది ఎవరు ఉండరు. ఓకేనా, నేను ఏమైతే సమాధానం ఇవ్వాలో అవి ఇచ్చాను, అంతా క్లియర్ అయిపోయింది. అలా ఏముండదు. అంటే ఎవరికైనా ఇప్పుడు మీరు చూశారు, అందరికీ ఆ లోపల కార్లు ఉన్నాయా? అందరికీ అన్ని వాహనాలు కానీ అందరికీ అన్నీ ఉంటాయి, కానీ బయట పడరు. నేను ఎందుకంటే దేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరుగుతాను కాబట్టి, ధర్మం గురించి ప్రతి రాష్ట్రం వెళ్ళి పోట్లాడుతాను కాబట్టి, నా పోరాటానికి నేను అందరికీ కనబడ్డాను, అంతే తేడా. ఇప్పుడు నాగసాధువులు అనేవాళ్ళు జస్ట్ వాళ్ళు నడుచుకుంటూ వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో ఎలా వస్తారో వాళ్ళు ట్రైన్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా వాడరు. మీరు మాట్లాడేది కొంతమంది మోడర్న్ బాబాలు మాత్రమే కార్లు వాడతారు. మీరు కూడా మోడర్న్ బాబా కేటగిరీలో ఉన్నారా? మీరు నిజంగా నాగసాధువులు ఎవరైతే సాధన చేస్తారో వారి కేటగిరీలో ఉన్నారా? అందరికీ ఉంటాయి, మీకు తెలియదు, అందరికీ ఉంటాయి, కానీ బయట రాళ్ళు అంతే. ఎవరైనా కానీ దిగి వెళ్ళిపోకుంటే ఉంటుంది, దానికి ప్రక్రియ వేరేలా ఉంటుంది. నాగసాధువులు అయితే ఎక్కడ కూడా వాళ్ళ కార్లలో అయితే ఎక్కడ కనిపించారు కదా. మామూలుగా మోడర్న్ మాంక్స్ కానీ ఎవరైనా ఆశ్రమాలు పెట్టుకున్న బాబాలు అయితే ఖచ్చితంగా లగ్జరీ కార్లలో తిరుగుతాం. మనం ఇక్కడ కూడా ప్రయాగరాజ్లో రోడ్లపైన కూడా చూస్తున్నాము. కానీ మీరనే నాగసాధువులు వేరు, ఇప్పుడు మీరు చెప్పే ఈ బాబాలు వేరు. ఈ రెండింటిని మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? బాబాల గురించి నేను చెప్పట్లేదు, నాగసాధువులు కూడా బట్టలు వేసుకొని కూడా తిరగచ్చు. ఇప్పుడు నేను మీకు కట్టుకొని ఉన్నానా, ఇలా కూడా ఉండి నాగసాధువులనే ఉంటారు, కానీ ఇలా కూడా తిరగచ్చు. కానీ మీరు గ్రహించరు కదా, నాగసాధువులు అంటే ఓన్లీ దిగంబరాలు కానీ ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఏదైనా గుడికాడికి వెళ్ళాలన్నా, లేకుంటే నా ప్రక్రియ నా సాధనలో కానీ నేను దిగంబరాలుగానే ఉంటాను. బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటాను, అంతే. సో ఇప్పుడు మీకు తెలంగాణ, ఆంధ్రాలో మీరు ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు, అలాగే మిమ్మల్ని కొన్ని చోట్ల కూడా నిషేధించారు. మిమ్మల్ని ఎందుకు నిషేధిస్తున్నారు? మిమ్మల్ని అదే చెప్పినగా, ధర్మం గురించి పోరాడితే ఎవరైనా నిషేధిస్తారు.
ఎందుకు? వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి. వాళ్ళకి కావాల్సింది అధర్మం కాబట్టి ఇక్కడ ధర్మం అనే దాని గురించి పోరాడితే మేము దేనికి లొంగం కాబట్టి, వాళ్ళు లొంగ తీసుకోవాలని చూస్తే మేము లొంగం కాబట్టి దాని గురించి అని వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది కూడా ఆరోపిస్తున్నారు ఈ లేడీ అఘోరి ధర్మం సనాతన ధర్మం పేరిట తనకంటూ అంటే తను బాగా ట్రెండింగ్ అవ్వాలి, అంటే అందరి ముందట అంటే తను ఎక్కువ పోర్ట్రేట్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం డబ్బులు కూడా సంపాదించుకోవాలని కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అలా డబ్బులు సంపాదించుకుంటే 5 సంవత్సరాల నుండి ఏం చేసినా మరి? సరే అలా డబ్బులు సంపాదించుకుంటే నేను తెలంగాణ నుండి వెళ్ళిన తర్వాత గుజరాత్ వెళ్ళాను, రాజస్థాన్ వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఎంపీ వచ్చాను. 2 నెలలు ఎవరికి కనవల్లే, అవునా? మళ్ళీ ఆ రూపాయలు ఎన్ని కోట్లు సంపాదించుకోవచ్చా? ఎందుకు మనకు డబ్బు ముఖ్యం కాదు. మనకు పోవడానికి భగవంతుడు ఇచ్చిన వాహనం ఉన్నది, పోరాడడానికి శక్తి ఉంది, చాలు. ఇంకొంతమంది కూడా అంటుంటారు రెగ్యులర్గా మీరు చేసే యాక్టివిటీలు ఏంటంటే మీడియా అటెన్షన్ ఎక్కువ కోరుకుంటారు, మీడియాలో ఎక్కువ కనిపించాలని కావాలని మీరు డిఫరెంట్ థీమ్స్తోని కూడా అటు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. దీనిపైన ఒకటేనా? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ప్రస్తుతం మనం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉన్నాము. ఇది డిఫరెంట్. నేను జనరల్గా 2 తెలుగు స్టేట్స్ గురించి అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికి పోయినా నా వెనకాల వస్తుంటారు, అది కామన్. అది ప్రజలు కానీ మీడియా వాళ్ళు కానీ ఏ స్టేట్కి పోయినా నాకు వస్తూనే ఉంటారు. అది ఓన్లీ తెలంగాణ ఆంధ్రలోనే కాదు కదా, తెలంగాణ ఆంధ్రలోనే ఈ మధ్యలో అయింది, కానీ దానికంటే ముందు నుండే మేము నడుస్తున్నాం కదా. ఎన్నోసార్లు తెలంగాణకు ఆంధ్రాకు వచ్చిపోయినాం. అప్పుడు ఏం లేనిది ఇప్పుడు ఎందుకు పోర్ట్రేట్ చేశారు అంటే ఎవరో ఒకరు కావాలి కదా చూపించడానికి, అలా చేశారు. ఇప్పుడు ఎంతోమంది వేరే ఏదో నడుస్తుంది కదా, మరి ఇప్పుడు వాళ్ళు వెనక పడ్డారు అంతే. మీడియాకి వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి. ఆ టైంలో నేను వచ్చాను, నన్ను చూపెట్టారు అంతే. ఇంకా ఓకే, ఇప్పుడు ఎట్ ది సేమ్ టైం మీరు ఈ మహాకుంభమేళాలో ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఈ సాధువులతోని మీరు ఏమేమి చర్చించబోతున్నారో, భవిష్యత్ కార్యాచరణ నేను మళ్ళీ వస్తాను. ఇప్పుడు అది దర్గాది డేట్ అనౌన్స్మెంట్ చేశాను కాబట్టి అది మళ్ళీ వస్తాను. అక్కడ ఏదో చూసుకొని మళ్ళీ వచ్చేస్తాను. ఇంకా మీకు ఎలాంటి భయం లేదా? వాళ్ళందరూ మిమ్మల్ని ఏమైనా చేస్తారని అసలు భయమే లేదా మీకు? ఆవగింజంత భయం కూడా లేదు. పోతే ప్రాణం పోతుంది, పోయేటప్పుడు 10 మందినైనా తీసుకెళ్తా. నా ధర్మం జోలికి వస్తే నేను ఎవరిని ఊరుకోను, ఆడపిల్లల జోలికి వస్తే ఎవరిని ఊరుకోను, గోహత్య చేసిన వాళ్ళు అస్సలు క్షమించను. ఈ 3 నియమాలతో నాది నడుస్తుంటుంది. అసలు భయం కాదు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఒక్కదాన్నే తిరుగుతున్నా. ఎందుకు భయపడాలి? నేను ఒక్కదాన్నే తిరుగుతున్నా ఒంటరిగా. ఏ చెట్టు కాడ పడుకుంటున్నానో, ఏ చెట్టు కింద పడుకుంటున్నానో, ఏ రోడ్డు మీద పడుకుంటున్నానో వెహికల్ ఆపి అటాక్ చేయొచ్చు. నాకు భయం లేదు. అది ప్రభుత్వాలు ఉన్న సెంట్రల్ ప్రభుత్వం చూసుకుంటా, నాకు సంబంధం లేదు. పోతే నేను పోతా కావచ్చు, పోయేటప్పుడు 10 మందిని తీసుకెళ్తా అంతే. రైట్, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇక్కడ నుంచి నేరుగా తెలంగాణ వేములవాడ ఆలయం రాజరాజేశ్వరి టెంపుల్ ఏదైతే దర్గా ఉందో ఆ దర్గాని నేను కూల్చేయబోతున్నాను నా వంతుగా. మరి ప్రభుత్వం మంచిదే, ఏం చేసినా మంచిదే, కానీ వాళ్ళు అడ్డుకున్నా కూడా నేను ఆగిపోయేది లేదు. థ్యాంక్ యూ. ఇది మన లేడీ అఘోరి చెబుతుంది. వేములవాడలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా వేములవాడ దేవాలయానికి ఆనుకొని ఉన్న దర్గాను కూల్చివేస్తానని, అలాగే తనని ఎవరిని బెదిరించినా తాను భయపడనని, ఒకవేళ తనని ఎవరైనా ఏమైనా చేయాలని చంపడానికి వస్తే తాను 10 మందిని తీసుకెళ్తానని తాను పోయే ముందంటూ కూడా చాలా ఘాటుగా చెబుతున్నారు. ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా కూడా. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, ప్రయాగ్రాజ్.